మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన ప్రియుడితో పెళ్లి చేయాలంటూ భవాని అనే ప్రేమికురాలు ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నా పేరు భవాని సార్. ఎందుకు ఈ రోజు నువ్వు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఎందుకొచ్చింది? తను 5 డేస్ టైం అడిగాడు మ్యారేజ్ చేసుకుంటాననేసి. 5 డేస్ తర్వాత కూడా సేమ్ ఆన్సరే చెప్పాడు. సేమ్ ఆన్సర్ చెప్తే 5 డేస్ వరకు మరెందుకు టైం అడిగావు? ఇంతవరకు ఎందుకు లాగ్ చేసావంటే, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అందుకే నేను చేసుకోలేను అనేసి అన్నాడు. అసలు ఎందుకు మీ ఇద్దరికి ఎలా పరిచయం? ఎక్కడ పరిచయమయ్యారు? మీది ఏ ఊరు? అబ్బాయిది ఏ ఊరమ్మా? అబ్బాయిది తిమ్రాజ్‌పేట సార్. మాది పెనుగొల్లు. హ్మ్. ఎలా పరిచయమైంది మీకు? బ్రాండెక్స్‌లో చేసేదాన్ని సార్ నేను. హ్మ్. నేను జాయిన్ అయిన 6 మంత్స్‌కి తను నాకు పరిచయం అయ్యాడు. తనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది 8 ఇయర్స్ ఇలాగా అక్కడ. హ్మ్. నేను మానేసాను తర్వాత. తను కంటిన్యూ చేసి తర్వాత తను కూడా మానేసాడు. హ్మ్. నేను వైజాగ్‌లోనే వర్క్ చేశాను. ఫస్ట్ జగదాంబ దగ్గర సెంట్రల్ ఉంటది. అక్కడ చేసి ఇప్పుడేమో లైఫ్ స్టైల్‌లో జాయిన్ అవ్వాను. దానికోసం అనేసి ఇక్కడ జాయిన్ అవ్వాను. 24 కేస్ పెట్టాను. ఇంకా అక్కడ కూడా జాబ్ మానేసాను. ఇలాగ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అది చేశాను. 24 పెట్టిన 3 డేస్‌కి నేనే తిరిగాను. తను రాలేదు. తను తర్వాతొచ్చాడు. హ్మ్. తను తర్వాతొచ్చాక ఇలాగ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చేసుకోలేను అనేసి చెప్తున్నాడు. హ్మ్. అయితే నా నుంచి మిస్టేక్స్ అన్నాడు. మిస్టేక్స్ చూపించు అంటే హ్మ్. చూపించడానికి ఏ మిస్టేక్స్ లేవు. బట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇది అది అని చెప్పాడు. మిస్టేక్స్ అయితే ఏం చూపించలేదు. నాకెవరైనా రాంగ్ మెసేజ్‌లు ఏమైనా చేస్తే తనకి నేను స్క్రీన్ షాట్‌లు పెట్టాను. అవే హ్మ్. మిస్టేక్స్ అనేసి అన్నాడు. హ్మ్. అవి నేను పెట్టినవే కదా! అవి పెద్ద మిస్టేక్స్ అయితే కాదు కదా! అనేసి అన్నాను. పోనీ ఎవరితో అన్నా రిలేషన్ ఉంటే అదే చెప్పు. వాళ్ళతోటే ఉంటాను కదా! నేనైతే నువ్వు తప్ప వేరొకరితో నేను ఉండలేను. ఇన్ని ఇయర్స్ నాతో ఉండి సడెన్‌గా మ్యారేజ్ చేసుకోలేను అంటే మరి నేనేం చేయను? నువ్వు రియలైజ్ అయినట్టు నేను రియలైజ్ అవ్వలేకపోతున్నాను. హ్మ్. అవుతే పెళ్లి లేదంటే నేను డిసైడ్ అయిపోయానని చెప్పాను. ఈరోజు మరి పోలీస్ స్టేషన్‌కి మీరు చనిపోదామనే బ్యాగ్‌లో పెట్టుకొనెళ్లారా? లేదు మరి? తన నుంచి ఏ ఆన్సర్ వస్తదా అనేసి చూసాను. బట్ హ్మ్. తను అప్పటికి కూడా మైండ్ డైవర్ట్ అవ్వలేదు. హ్మ్. అదే మైండ్‌తో ఉన్నాడు. ఇంకా నాకు కూడా ఏం చేయాలో తెలియలేదు. మా ఇంట్లో కూడా "నువ్విలాగా అబ్బాయితోని తిరిగావు హ్మ్. ప్రెగ్నెన్సు. పోనీ ఇప్పటికి అబ్బాయి వద్దంటే మేము వేరే పెళ్లి ఏదోటి చేస్తామన్నా నాకు ఆ అబ్బాయి తప్ప ఇంకెవరు వద్దు" అనేసి చెప్పాను. హ్మ్. చెప్తే ఇంకా "నీ చావేదో నువ్వే చావు" అన్నట్టు మా అమ్మాళ్ళు కూడా ఇంక నన్ను పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఆ అబ్బాయి తరపు నుంచి వాళ్ళందరూ వచ్చారు. నేను అనగానే వెళ్ళాను ఈరోజైతే పోలీస్ స్టేషన్‌కి. అంటే మీ మీ ప్రేమకి చావే పరిష్కారం అనుకుంటున్నావా? నేనైతే ఇప్పుడు ఇంతవరకొచ్చాక కూడా నేను మళ్ళీ లైఫ్ ఉంటే తనతోటి ఉండాలి. లేదంటే నేను ఇంక లైఫ్‌లో అలా కాదు. ఉండకూడదు. ఇప్పుడు మనం ఎన్నో కథనాలు చూసాము. కష్టపడి పైకొచ్చినోళ్ళు సాధించాలి, లైఫ్‌లో ఏదో సాధించాలని ఒక ఆశయం పెట్టుకుంటారు. అబ్బాయి వదిలేసినంత మాత్రాన నువ్వు చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైనా పని చేసుకొని లైఫ్ గోల్ చేసి అబ్బాయిని మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు కదా! అలా చాలా సార్లు మేమిద్దరం నేనైతే ట్రై చేశాను సార్. హ్మ్. ట్రై చేసి నా అమౌంట్ వేస్టు, టైం వేస్టు, నేను కన్నీళ్ళు వేస్ట్ తప్ప ఏమీ అయితే లేదు. ఈ రోజైతే ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పే అని లోకం గాని అందరూ చూసినందరూ కూడా నువ్వు చేసింది తప్పే అంటున్నారు. ఎందుకంటే అబ్బాయే జీవితం కాదు. అబ్బాయిని మార్చుకోవడానికి ప్రయత్నించొచ్చు. నీ కుటుంబ సభ్యులున్నారు, తల్లిదండ్రులున్నారు. ఏదో జాబ్ ట్రై చేసుకున్నావు, గోల్ రీచ్ అవ్వి అప్పుడు ట్రై చేసుకోవచ్చు కదా! అలా అనుకుంటూ వెళ్ళిపోతే హ్మ్. వే వేరే ఆప్షన్ అని ఎళ్ళిపోతే అమ్మాయిలందరూ ఇంకెలా సార్? ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. నేనైతే వెళ్ళలేదు కదా! అవును. తనకు మ్యారేజ్ చేసుకుంటాను, ఉంటానని చెప్పేసి తనొచ్చాడు. హ్మ్. సడెన్‌గా మన ఇన్ని ఇయర్స్ అవ్వాక ఇంతలాగయ్యాక ఇద్దరి మధ్యలోని అంతా బానే ఉంది. ఇప్పుడు నువ్వు వేరే ఆప్షన్ దొరికిందో, లేదంటే నా నుంచి హ్మ్. ఏమన్నా ప్రాబ్లమ్ అయితే అది చూపించాలి. వేరే ఆప్షన్ అయితే వేరే ఆప్షన్ అని చెప్పాలి. అంటే లేదు నువ్వంటుంది నువ్వు చనిపోవడమే కరెక్ట్ కాదు. నువ్వు కేస్ పెట్టి కోర్ట్ ద్వారాగో, లీగల్ ద్వారాగో నువ్వు ప్రయత్నించు అని చెప్తున్నాం మేము. అలాగైతే తన మీద ప్రేమైతే పోదు కదా సార్! అందుకే అంటున్నాను. కనీసం కోర్ట్ ద్వారా నువ్వు చనిపోవడం వల్ల దీనికి మీ ప్రేమకి ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే కదా! మీరు కలిసుండే అవకాశం ఎక్కడుంది? అవకాశం లేకపోతే మరి ఇంకేం ట్రై చేయలేం. చేయమ్మా పోలీస్ స్టేషన్ గాని, పెద్దలు గాని, లీగల్‌గా గాని చావయితే పరిష్కారం కాదు. దీనికి సొల్యూషన్ వెతకడానికి ట్రై చెయి అంటున్నా. ఇంకా ట్రై చేయడానికి కూడా నాకు వెనకాతల ఇంకెవరు లేరు సార్. నేనైతే ఇంక ఒకదాన్నే ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చాను. తను కూడా బానే ఉండేవాడు నాతో. మరి ఈ మధ్యన ఎందుకో ఇలాగ అవ్వాడో తెలీదు. మరి అంటే నేను ఎస్సీ అనేసో తెలీదు, మరేంటో తెలీదు. తను అలా చేశాడు. నేనైతే చాలా తనను మార్చడానికి చాలా ట్రై చేశాను. ఇప్పుడు కూడా తను
ఒక కేసయితే పెట్టలేదు. తన మీద ఒక దెబ్బ కూడా నేను పడనివ్వలేదు. తను మారతాడని చూసాను. అయినా సరే తను సేమ్ ఆన్సరే చెప్తున్నాడు. ఇంక నాకేం చేయాలో తెలియక అలా చేశానంతే. చాలా మంది పెద్దలొచ్చారు, పోలీసులొచ్చారు, రాజకీయ నాయకులొచ్చారు, అటు మహిళా సంఘాల నాయకులు కూడా అందరూ వచ్చారు. అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇద్దరితో కూడా మాట్లాడి ఏమైనా మారుతాడేమో ఒక ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికి నీకు చావయితే పరిష్కారం కాదు. నువ్వు గట్టిగా ఉండి, దృఢంగా ఉండి, నీ ప్రేమను సాధించడానికే ప్రయత్నం చేయని చెప్పేసి సుమన్ టీవీ తరపున నేను చెప్తున్నాను. సరే సార్, మీరు చెప్పినట్టే వింటాను. తను నాకు దక్కుతాడు అంటే నేను అదే చేస్తాను. ఓకే. ఇది మనం ఏదైతే ఈరోజు ప్రేమికురాలు ఆత్మహత్య చేస్తుందో ఖచ్చితంగా ఇది మనతో పాటు అనేక మంది కూడా ఈ ఘటన తప్పు అని చెప్తారు ఫస్ట్. అయితే చివరికి పోలీసులు గాని, మహిళా సంఘాలు గాని, రాజకీయ నాయకులు అనేక మంది ఈ రోజుకి రోజు అమ్మాయికి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూడా వాళ్ళిద్దరూ మనసు మారి కలవాలని చెప్పి సుమన్ టీవీ కూడా భావిస్తుంది. అవుట్ టు స్టూడియో.